రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ ఐకాస చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి కృష్ణయ్య ర్యాలీ చేపట్టారు. నిరుద్యోగ యువత కారణంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారికిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వం తక్షణమే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. మొత్తం ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్ చేయడానికి మీకు అవకాశం ఉంది. యూనివర్సిటీలో 3,000, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలు 18,000, టీచర్ పోస్టులు 30,000. వీటికి వెంబడే నోటిఫికేషన్ ఇవ్వకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తారు. అదేవిధంగా గ్రూప్ 1 1,500 నుంచి 1,600, గ్రూప్ 2 3,000, గ్రూప్ 3, 4 దాదాపు 10,000 నుంచి 20,000 పోస్టులు. ఇంత పెద్ద మొత్తంలో ఖాళీ ఉన్నాయి.